శ్రీకాకుళం జిల్లాలో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసి వాటిపైనే తిరుగుతూ నిందితుల ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి సుమారు 23,50,000 విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటు 15 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జాతీయ రహదారిపై రాత్రి వేళలో ఆగి ఉన్న వాహనాలలోని వారిని బెదిరించి నగదు, మొబైల్ ఫోన్లు దోచుకున్నట్టు మరో ముఠాను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 1,12,000 రూపాయల నగదుతో పాటు మొబైల్ ఫోన్లు, బైకులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్, తర్వాత బైక్ దొంగతనాలు, అలానే హైవే పైన రీసెంట్గా జరిగిన రాబరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈరోజు కొంతమందిని పట్టుకోవడం జరిగింది. హైవే పైన ఎస్పెషల్లీ మనకి టెక్కలి, నందిగామ, నర్సన్నపేట, లావేరు ఈ 4 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నైట్ టైం మనకి వెహికల్స్ ఏవైతే ఆగి ఉంటాయో ఆ వెహికల్స్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వెళ్ళి వెపన్స్, ఈ కత్తులు ఏవైతే ఉన్నాయో వాటితో ఆ డ్రైవర్ని కావచ్చు లేదా అక్కడ ఉన్న స్టాఫ్ని కావచ్చు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానివ్వండి, సెల్ ఫోన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ దగ్గర ఏదైనా క్యాష్ క్యారీ చేస్తుంటే వస్తువులు, మెయిన్ వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకెళ్లడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి టోటల్గా ఈరోజు మనము 4 వ్యక్తులను అరెస్ట్ చేశాము.